హలో బెస్టీస్, ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడైతే మనం వేసుకున్న ఆభరణాలను ఎలా శుద్ధి చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ పసుపు నీటితో కడిగాను, ఇంకా పాలతో కడిగాను, వాటర్లోనైతే కడుక్కున్నాను అనమాట. ఇలా నీట్ చేసి పెట్టుకున్నాక ఫస్ట్ ప్రాసెస్ చూసేయండి. పసుపుతో అయితే మనం పీట పైన మొత్తము పెట్టేసుకొని దానిపైన బియ్యం పిండితో ముగ్గు అయితే వేసుకోవాలి పసుపు కుంకుమతో. ఇంకొక వైట్ చెల్లెని అయితే దానిపైన వేసేసుకోవాలి, వైట్ క్లాత్ని. దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని బియ్యం పోసుకొని ఇదైతే అమ్మవారిలాగా మనం అలంకరించుకోవాలి. మనం కడిగిన ఆభరణాలు వేసేసుకొని నీట్గా ఇలా పెట్టేసుకున్నాక ఇవన్నీ నేను ఎవ్రీ ఇయర్ అయితే దేవుడికి డ్రెస్ తీసుకుంటానన్నమాట. ఇది అమ్మవారికి మనం ఎక్కించిన శారీ. నేనైతే 5 to 9 వెరైటీస్ అయితే వంటలు చేస్తాను ఎవ్రీ ఇయర్. అలా అయితే ఇది లాస్ట్ ఇయర్ ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. 2019లో మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ చేసుకున్న వరలక్ష్మి వ్రతం అనమాట. చాలా బాగా చేశాను. 2020లో మా పాప పుట్టింది, బ్రేక్ వచ్చింది. ఇది 2022 నా థర్డ్ వరలక్ష్మి వ్రతం. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము పూజారిని పిలిపించుకొని. అండ్ 2023 నా ఫోర్త్ వరలక్ష్మి వ్రతం అనమాట. ఇలా అప్పటికి బాబు పుట్టాడు. ఇది లాస్ట్ ఇయర్ నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం, నా 5th వరలక్ష్మి వ్రతం అనమాట. ఇలానే ఎప్పుడు అమ్మవారిని అయితే అలంకరించి చేస్తాను, కానీ ఈసారి చాలా సింపుల్గా చేశాను అనమాట. రీజన్ ఏంటి అంటే మా గృహప్రవేశం హడావిడిలో ఉండే అనమాట. నెక్స్ట్ ఇయర్ సొంతింటికి వెళ్ళాక చేద్దామని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్